ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ వందనం. నా పేరు మోహన ప్రసాద్ అండి. ఈ సినిమాకి రచన దర్శకత్వం నేనే చేశాను. సో మా ఎంటైర్ ఎంఆర్ ఎంటర్టైన్మెంట్స్ తరఫున మీ అందరూ వన్స్ అగైన్ ఒకసారి వెల్కమ్. సో ఎంఆర్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో చల్ చల్ గుర్రం అనే ఈ సినిమా దీపావళి కానుక అక్టోబర్ 8వ తారీఖు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. సో ఒక కొత్త సినిమా, ఒక కొత్త ఆర్టిస్టులు, హీరో కానీ హీరోయిన్స్ కానీ అందరూ చాలా యువకులు మంచి ఉత్సాహం మీద సినిమా చేశారు. అండ్ టైటిల్కి అనుగుణంగా చల్ చల్ గుర్రం అన్న పేరుకు అనుగుణంగానే పూర్తి సినిమా కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైన్మెంట్లో చేసాం. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫన్ రైడ్ అని చెప్పొచ్చు. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు నాన్ స్టాప్గా స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్ వర్షన్ కానీ అండ్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ కానీ చాలా లాక్డ్గా ఉంటుంది. వెరీ షార్ట్ 2 అవర్స్లో ఉన్న ఒక షార్ట్ ఫిలిం. అండ్ ముఖ్యంగా ఈ చిత్రానికి నిర్మాతగా ఉన్న ఎం రాఘవయ్య గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అండ్ చల్ చల్ గుర్రం 28వ డేట్న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి కథకి, మంచి సిచ్యువేషన్స్కి సంగీతం అందించే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దర్శక నిర్మాతలకి ముందు యాక్చువల్లీ ముకుంద సినిమాలో చేశాను. తర్వాత యాక్చువల్లీ మధ్యలో డాడ్ బిజినెస్లో ఉండగా మోహన్ గారు కలిసారు. నాకు స్టోరీ చెప్పిన తర్వాత చాలా నచ్చింది. అప్పుడు రాఘవ గారిని కలడం, ఆ టైంలో ఎంఆర్ ఎంటర్టైన్మెంట్స్ అని ఇందులో తీస్తానంటే దానికి ఓకే చెప్పి ఫైనల్గా సినిమా స్టార్ట్ చేసాం. అండ్ ఇట్స్ బీన్ వెరీ గుడ్. ఇందులో బేసిక్లీ డైరెక్టర్ గారిది అంతానే అవుట్ అండ్ అవుట్ వాట్ ఎవర్ ఈజ్ సెడ్, యూనో స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్స్ కానీ, డైలాగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అండ్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఇస్ శ్యామ్ గారు. హీ హెస్ డన్ అ వెరీ గుడ్ వర్క్ విత్ కెమెరా అండ్ ఐ రియలీ లైక్ ది షార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వచ్చేసరికి వెంగీ గారు హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. మ్యూజిక్ విన్న తర్వాత ఐ రియలీ లైక్డ్ ఆల్ ది సాంగ్స్. పాటలు అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఎంఆర్ ఎంటర్టైన్మెంట్ చల్ చల్ గుర్రం, దీని ప్రొడ్యూసర్ రాఘవ్ గారు నాకు మంచి ఫ్రెండ్. అలాగే మోహన్ ప్రసాద్ ఫస్ట్ టైం డైరెక్షన్ అయినా చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేశారు. అలాగే శైలేష్ గారు హీరో, దీంట్లో హీరోయిన్స్ దీక్ష పంత్, కంగనా రాయ్, మ్యూజిక్ వెంగి, సినిమాటోగ్రఫీ శ్యామ్ గారు. ఇందులో నాకు మంచి వెరీ గుడ్ రోల్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో నేను చేయలేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ మూవీ. సినిమాటోగ్రాఫర్ అండి. ఎంఆర్ ఎంటర్టైన్మెంట్స్ తరఫున రాఘవ్ గారి నిర్మాణంలో, మోహన్ ప్రసాద్ దర్శకత్వంలో, శైలేష్ బుల్శెట్టి హీరోగా. సో ఈ సినిమాకి నిజంగా వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఒక ఆస్పరెంట్ సినిమాటోగ్రాఫర్కి ఒక మంచి కథ ఉంటే డెఫినెట్గా బాగా చేస్తాడు. అది సినిమాటోగ్రాఫర్ గ్రేట్ ఏం కాదు, డైరెక్టర్ ఇన్స్పిరేషన్. ఆ కథ మీద తనకు వచ్చిన, తను విజువలైజ్ చేసుకున్నది నా త్రూ చెప్పాలనుకున్నప్పుడు తను ఎంతగా ఇది చేసేవాడు. ప్రతిరోజు నేను తన ఇది చూసేవాడిని. సో అందులో నేను అట్లీస్ట్ నేను మ్యాక్సిమం నేను ట్రై చేయాలని చెప్పి నేను చేసిన ఫిల్మ్ అండి. సో స్క్రీన్ ముందు moreover, rather I can say that this is a platform that I started shooting. My first movie to start shooting was Chal Chal Gurram. So I consider this as my first project because first and foremost I got the experience to work with entire bunch of new people, Sailesh, Prasad sir and everybody, and the kind of experience that I got from this movie was more like working with a team of friends and not really a movie team. But when I actually started working, the professionalism the team maintained is extremely high. I have done work in Tamil and Malayalam, and when I came and started working in this project, the kind of dedication, we all spoke about our music director Vengi sir, we spoke about our DOP Sham sir, obviously Prasad sir being the captain of the ship and Raghavaya sir being the producer. The kind of dedication level each and every artist, including my co-actors and the important character artists showed, I was blown away because this is a beautiful platform for all of us to prove our చల్ చల్ గుర్రంలో నేను షీలా అనేసి క్యారెక్టర్ ప్లే చేశాను, విచ్ ఇస్ ఈక్వల్లీ హీరోతో చాలా చాలా ఈక్వల్గా లెవెల్గా వెళ్ళే చాలా ఆరోగెంట్ అమ్మాయి అనమాట. యాటిట్యూడ్ అండ్ హూ హ్యాస్ అ సెల్ఫ్ రెస్పెక్ట్, హూ
he's very hardworking and very talented and independent woman. So almost like my original character. So I really loved it, and I really want to thank my director Prasad Garu for choosing me to play Sheila, which is I entered. They were shooting already. They both were already shooting. I entered in between, and I really thank him for choosing me, and Raghavaya sir. Thank you so much. And I really have to say he's very, very workaholic, my director. I have seen the kind of effort he has put in this film. Editing kani, everything, he's always there. He's always, whenever he calls, he always talks only about this film, and he's very much passionate. I really wish him all the good luck for his future projects as well. Raghavaya sir, thank you so much for accepting. సో యూ మీడియా ఎప్పుడు మన రాహుల్ మూవీ మేకర్స్ వెన్నంటూ గారికి ముందుగా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్